This is your first Hello World program in Python. Okay. ఆడాపేనా So now look at this. Combining this hello. Okay. Print hello quotation పెట్టి కామా మళ్ళీ కొటేషన్స్ క్లోజ్ చేసి ప్లస్ నేమ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్లస్ నేమ్ ప్లస్ అని రాసాము అంటే ఇది మనకు ఇట్ ఈస్ గోయింగ్ టు హలో యువర్ నేమ్ నువ్వు ఏదైతే నేమ్ ఇస్తావో అది రాస్తుంది. సో హలో ప్రసన్న ఐఎమ్ గివింగ్ మై నేమ్ ఇస్తున్నాను. సో నువ్వు ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే హలో ప్రసన్న. సో ఇలా మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ చేసి చూపిస్తుంది. అర్థమవుతుందా అది? ఇప్పుడు నువ్వు రెండు ఏదైనా సరే రెండు స్ట్రింగ్స్ ని కంబైన్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇలాగ మనము ప్రింట్ లో సో వాట్ యూర్ సపోజ్ టు రైట్ కొటేషన్స్ పెట్టి నువ్వు ఏదైతే రాయాలనుకుంటున్నావో అది రాసి కామా కొటేషన్ క్లోజ్ చేసి సో బిఫోర్ ద వేరియబుల్ అండ్ ఆఫ్టర్ ద వేరియబుల్ యూ నీడ్ టు గివ్ ద ప్లస్ సింబల్. ఓకే. సో ఈ ఎక్స్క్లమేటరీ అనేది దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. ఓకేనా? సో ఇలా మనం రాస్తే ఏమవుతుంది అంటే హలో దట్ విల్ బి కంబైనింగ్ విత్ ద నేమ్ వేరియబుల్. నీ నేమ్ లో వేరియబుల్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో దట్ విల్ బి డిస్ప్లేయింగ్ ఇట్ హియర్. వేరే అర్థమైందా? కొటేషన్స్ ఇవ్వక్కర్లేదా? వేరియబుల్ నేమ్ కి కొటేషన్ అవసరం లేదు. జస్ట్ ప్లస్ ప్లస్ నేమ్ ప్లస్ పెడితే చాలు, సరిపోతుంది. ఓకే. అర్థమవుతుందా? సో ఇది ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఏంటిదంటే ఇంకో వే ఆఫ్ గెటింగ్ ది ఇన్పుట్. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లుక్ అట్ దిస్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్ అనేది నాకు దేని కిందికి వస్తుంది? ఇంటీజర్ డేటా టైప్. అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ అసైనింగ్ ద డేటా టైప్ బిఫోర్ ద ఇన్పుట్. సో మామూలుగా ఇక్కడ ఏం చేసామంటే జస్ట్ ఇన్పుట్ సో ఎంటర్ యువర్ నేమ్ అనేది ఇచ్చేస్తుంది. ఎస్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బై అసైనింగ్ ద డేటా టైప్ సో ఇంట్ ఓకే బ్రాకెట్ ఓపెన్ చేసి ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్. ఓకే. మళ్ళీ 2 బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి మనం. అవి అర్థమవుతుందా? ఇంట్ అని ఇవ్వకపోయినా అయిద్దా, లేకపోతే ఇంట్ ఇవ్వాల్సిందేనా? ఇంట్ అని ఇవ్వకపోయినా అవుతుంది. ఏంటంటే ఇలా కూడా మనము ఇన్పుట్ ఇవ్వచ్చు అనేది నేను చెప్తున్నా. అర్థమవుతుందా? సో మనం ఇక్కడ స్ట్రింగ్ అనేది మనం వాడలేదు. అంటే బేసికల్లీ మనం C++ లో క్యార్ అంటాం క్యారెక్టర్ ను. అవునా? సో ఇక్కడ క్యార్ అనేది మనం వాడం. క్యార్ అనే వర్డే వాడం ఇక్కడ పైథాన్ లో. స్ట్రింగ్ అని వాడతాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటిదంటే మనము సో ఇక్కడ నువ్వు స్ట్రింగ్ అని ఇవ్వకపోయినా ఇచ్చిన ఏం సమస్య ఏం ఉండదు. ఓకే. దట్ ఏంటిదంటే నువ్వు కూడా స్ట్రింగ్ ఉంటది కదా. ఐ మీన్ క్యార్ యూజ్ చేస్తావు కదా బేసికల్లీ. క్యార్ సింగిల్ లెటర్ కదా. అవును. సో ఇప్పుడు ఓ ఏంటిదంటే ఆ క్యార్ అనేది మనకు ఉండదని చెప్తున్నాను. ఇక్కడ క్యార్ ఉండదు. క్యార్ ఇక్కడ ఉండదు. అసలు ఆ వర్డే కనిపించదు మనకి పైథాన్. నీకు ఎక్కడ చూసినా స్ట్రింగ్ ఒకటే కనిపిస్తుంది. ఓకే. ఓకేనా? సో ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు నువ్వు ఇలా కూడా ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు బై అసైనింగ్ ద స్పెసిఫిక్ డేటా టైప్. సో మనం డేటా టైప్ అనేది స్పెసిఫై చేయకపోయినా అది నువ్వు ఇచ్చే ఇన్పుట్ ఏంటిది అనేది అది అర్థమైపోతుంది దానికి. స్ట్రింగ్ ఇస్తున్నావా, ఫ్లోట్ ఇస్తున్నావా, ఇంటీజర్ ఇస్తున్నావా, డబల్ ఫ్లోట్ ఇస్తున్నావా, ఏమి ఇస్తున్నావా అనేది పైథాన్ కంపైలర్ కి అర్థమైపోతుంది. అర్థమైందా? అంటే C++ లో డబల్ అన్న ఫ్లోట్ అన్న ఒకటే, ఇందులో కూడా ఒకటేనా? డబల్ కి ఫ్లోట్ కి డిఫరెన్స్ ఉంది అవి. అంటే అందులో సేమ్. పాయింట్ డెసిమల్ పాయింట్ తర్వాత ఇట్ ఈస్ హ్యావింగ్ లిమిటేషన్. సో ఫ్లోట్ కి సమ్ లిమిట్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటిదంటే పాయింట్ డెసిమల్ తర్వాత నువ్వు కొన్ని నెంబర్స్ మాత్రమే ఫర్ సపోజ్ పాయింట్ డెసిమల్ తర్వాత నాకు 10 డిజిట్స్ మాత్రమే ఉండాలి అనేది అంటాం. ఓకేనా? దట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫ్లోట్ హియర్. డబల్ సైజ్ కంటే కూడా ఫ్లోట్ సైజ్ చాలా చిన్నది. అంటే అందులో డబల్ ఫ్లోట్ అని లేదు, మామూలు డబుల్ బట్ ఫ్లోట్. మనకి ఇప్పుడు ఏంటిదంటే కనిపించేది రెండు ఒకటే కనిపిస్తాయి. ఫ్లోట్ డబుల్ ఏంటిదంటే సో దట్
అపియరెన్స్ అనేది పాయింట్, డెసిమల్ పాయింట్స్ లోనే మనకి వాల్యూస్ అనేది కనిపిస్తాయి. అవునా? ఆ, సో ఇప్పుడు ఏంటిదంటే 10.305 అనేది నేను ఒక నెంబర్ ఇచ్చేసాను. ఓకే, నేను దాని యొక్క డిఫరెన్స్ చెప్తాను ఒకసారి విను జాగ్రత్తగా. సో 10.503. సో దీన్ని నేను ఏమంటానంటే ఐఎమ్ అసైనింగ్ ఇట్ యాజ్ ఎ ఫ్లోట్. గట్ ఇట్. సో దీనికి ఏంటిదంటే ఈ ఫ్లోట్ కి మనకి ఒక సెట్ ఆఫ్ సైజ్ అనేది ఉంటుంది. సో ఓకే, సో మనకి ఏంటిదంటే యూ కెన్ ఏంటి సమ్ సెట్ ఆఫ్ సైజ్ ఉంటుంది. 240 కాదు కాదు, ఏదో ఆ, నాకు గుర్తు రావట్లేదు. ఆ, సో 128, సారీ, 128 లేదా 215 అనేది ఒక సైజ్ ఉంటుంది. సో అలాగే మనకి ఏంటిదంటే మనకి ఫ్లోట్ కి ఉన్న సైజ్ ఏంటిదంటే 128. సో డబుల్ కి ఏమవుతుందంటే యూ కెన్ గివ్ ద నెంబర్. సో బిగ్గెస్ట్ నెంబర్ ని నువ్వు ఇలా ఇవ్వచ్చు. సో ఓకే, దిస్ కెన్ బి హ్యాండిల్డ్ బై ది డబుల్ ఫ్లోట్. అర్థమవుతుందా? డబుల్ అనేది మనకి ఈ సెట్ ఆఫ్ సైజ్ అనేది మనకి హ్యాండిల్ చేయగలదు, బట్ ఫ్లోట్ డజంట్. అర్థమైందా దానికి? నేనేం చెప్పా అంటే అందులో డబల్ ఫ్లోట్ ఉండదు, ఫ్లోట్ డబల్ ఉంటుంది, ఫ్లోటర్ డబుల్ ఏదైనా వాడచ్చు అని చెప్పా అందులో. ఓకే, నీ నీ పాయింట్ నాకు వేరేలాగా అర్థమైంది, అందుకే అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. ఓకే. సో ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ ఆర్ గెటింగ్ ద ఇన్పుట్. ఓకేనా? ఆ, అర్థమైందా అది? ఆ, సో ఇక్కడ ఫ్లోట్ కావాలంటే ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్. సో ఇన్పుట్ ఎంటర్ ద ప్రైస్. సో ప్రైస్ ఎంత అనేది ప్రైస్. సో మనము సిఅవుట్ లో నువ్వు ఎలా రాస్తావో నాకు తెలియదు. సో ఇక్కడ ఏంటిదంటే ప్రిన్స్ సారీ ప్రైస్. సో ఇక్కడ ఏంటిదంటే యూనిట్ టు గివ్ దట్. సో ప్రైస్ అనేది నువ్వు కాల్ చేయాలి. సో అప్పుడు నీకు ఏమవుతుందంటే ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్ లైక్ దిస్. అర్థమైందా? ఆ, సో నీకు ఫస్ట్ లోనే అంత క్లియర్ గా అర్థం కాదు, ప్రాక్టీస్ చేసే కొద్దీ నీకు ఐడియా ఉమ్, వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే రైట్ దిస్, ఎగ్జిక్యూట్ దిస్ ఇన్ యువర్ గూగుల్ కొలాబ్. ఓకే. సో లేదు అంటే ఏం చేస్తావంటే నోట్స్ తీసుకో. నోట్స్ తీసుకొని ఆ ఈ కోడ్ రాసేసుకో. ఓకేనా? నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా రాసుకొని జస్ట్ నువ్వు ఇది మాత్రమే రాసుకో. నేమ్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, అది మాత్రమే రాసుకొని సో ఇది నీ హోంవర్క్ లాగా చేసేసుకో. ఏజ్ది, దాని తర్వాత ఫ్లోర్ది. ఓకే. ఓకే. నేమ్ ఒకటి, నేమ్ ఎగ్జాంపుల్ ఒకటి రాసుకో. టైప్ తర్వాత చేస్తా, అయితే నోట్స్లో రాసుకుంటా. అదే అందుకే అనేది నోట్స్ లో రాసుకో, టైపింగ్ తర్వాత చేసి వస్తుంది. ఆ, ఇప్పుడు టైప్ చేస్తా ఉంటే టైం పడుతుంది, బట్ డోంట్ ఇగ్నోర్ ఇట్. సో ఇప్పుడు రాసుకొని తర్వాత టైప్ చేస్తాంలే అనేది మాత్రం పెట్టుకో. ఓకేనా? ఇప్పుడు ఫినిష్ చేసేసి. ఓకే. సో దిస్ ఈస్ యువర్ ప్రింటింగ్ అవుట్పుట్. సో ఇందాక హలో వరల్డ్ ఎలా రాసావో అది అవుట్పుట్ ప్రింటింగ్ అన్నమాట. సో ఇన్పుట్ ఇలా తీసుకుంటాము, అవుట్పుట్ ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా ఇప్పుడు? వాట్ ఆర్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ యూఆర్ హ్యావింగ్ ఆ, హియర్? ఇన్పుట్ ఫంక్షన్ ఈస్ ఇన్పుట్ ఫంక్షన్ అంతే. మనం ఇక్కడ ఇన్పుట్ అని ఇచ్చాం కదా, అది మనకి ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్. అవుట్పుట్ ఫంక్షన్ ఈజ్ యువర్ ప్రింట్ ఫంక్షన్. ఓకేనా? యా. సో ద నెక్స్ట్ వన్ ఈస్ పైథాన్ కామెంట్స్. ఇది ఒకటి చెప్పి నేను ఎండ్ చేస్తాను. ఓకే, జస్ట్ ఇట్ విల్ టేక్ 10 minutes అంతే, అంతకు మించి పట్టదు. ఓకే, ఇప్పుడు పైథాన్ కామెంట్స్ మనం బేసిక్ గా C++ లో కామెంట్స్ రాసింటారు సైడ్ కి. గుర్తుందా? నువ్వు ఎప్పుడన్నా రాసావా కామెంట్స్? ఆ, రాశాను. సో 2 మనకి స్లాష్. ఏంటిదంటే స్లాష్ పెడతాం కదా. సో వాటిది ఏంటంటే కామెంట్స్ అంటాం. అంటే ఇప్పుడు కామెంట్ ఏంటంటే
సో నువ్వు ఏం రాస్తున్నావు అనేది పక్కన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసింటావు, అది నీకు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సో అది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అంటే మనం కామెంట్స్ లాగా రాయాలి. సో ఇక్కడ మనకు పైథాన్ లో కూడా కామెంట్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కామెంట్ ఉంది, మల్టీ లైన్ కామెంట్స్ కూడా ఉంది. సో ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ ఎలా ఇస్తామంటే హ్యాష్, హ్యాష్ అనేది మనం రిప్రజెంట్ చేస్తే అది కామెంట్ కిందికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఆ, సో ఇక్కడ మల్టీ లైన్ కామెంట్స్ ఏంటిదంటే, సో నేను ఇప్పుడు హ్యాష్ ఒకసారి రాశాను, మళ్ళీ హ్యాష్ రాశాను అంటే 2 లైన్స్ నేను రాశాను, దాన్ని మల్టీ లైన్ కామెంట్స్ అంటాం. ఓకేనా? ఆర్ యూ కెన్ యూస్ ద ట్రిపుల్ కొటేషన్స్. సో ఇక్కడ నీకు ఒక పారాగ్రాఫ్ లాగా నువ్వు రాయాలనుకున్నప్పుడు సో ఈ ట్రిపుల్ కొటేషన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ చూడు, 1 2 3 కొటేషన్స్ ఇచ్చాను నేను. సో అలా కూడా ఆ, నువ్వు కామెంట్స్ అనేటివి నువ్వు ఇవ్వచ్చు. అర్థమైందా? ట్రిపుల్ కొటేషన్ చూసా. ఆ, తెలుసు. ట్రిపుల్ కొటేషన్స్ కానీ హ్యాష్, హ్యాష్ ఏంటిదంటే నువ్వు రాసే ముందు హ్యాష్ అనేది మనం ఇచ్చామంటే అది కామెంట్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా? అది కానీ ఇది కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఓకే. ఇలా మనం కామెంట్స్ ని పైథాన్ లో రాస్తాం. సో అండ్ కమింగ్ టు దిస్ ఇండెంటేషన్. ఓకే, సో ఈ ఇండెంటేషన్ ఏంటిదంటే మనం సింటాక్స్ ఎర్రర్ అంటాం కదా బేసిక్ గా C++ లో. ఇక్కడ మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ పైథాన్ లో సారీ లో C++ లో ఏం చేస్తామంటే ఇఫ్ ఫంక్షన్ నీకు గుర్తుంది కదా, ఇఫ్ గుర్తుందా అది? గుర్తుంది. సో ఇఫ్ రాసి దాంట్లో ఏ గ్రేటర్ దాన్, సో ఆర్ ఏ లెస్ దాన్ 10 అని రాసి దాని కింద ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఒకటి ఉంటది. అవునా? అవును. సో అలాగే మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. సో ఎగ్జాంపుల్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అని ఇక్కడ ఇచ్చాను చూడు. సో బేసిక్ అయితే మనం ఇలా రాస్తాం. అవునా? సో ఇఫ్ రాసి, ఓకే, ఇఫ్ ఇఫ్ రాసిన తర్వాత సో ఇఫ్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 0, సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇలా రాసాం. సో మనకి ఇక్కడ పైథాన్ కి వచ్చేసరికి యూఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ బ్రాకెట్స్ హియర్. ఓకేనా? అర్థమవుతుందా? ఆ, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18, సో కోలన్ పెట్టి దాని తర్వాత ఎంటర్ అని ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఇక్కడ స్పేస్ అనేది వచ్చేస్తుంది ఇఫ్ కింద. గమనిస్తున్నావా? స్పేస్ ఎందుకు వచ్చింది? స్పేస్ అనేది మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది ఇండెంటేషన్ ఎర్రర్ అంటే. సో మనకి ఈ కింద ప్రోగ్రామ్ చూడు, ఈ కింద ప్రోగ్రామ్ కనిపిస్తుందా నీకు? ఆ, సింటాక్స్ ఎర్రర్ అని రాశాను. సో మనకి ఇక్కడ ఏమైందంటే ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18, సో సెమీ కోలన్ పెట్టి ప్రింట్ అంటే ఇప్పుడు నీకు ఏదైనా సరే నువ్వు ఏ ఫంక్షన్ అయినా రాయి, ఇఫ్ ఫంక్షనే కాదు ఇక్కడ, ఇఫ్ కండిషన్సే కాదు. సో నువ్వు ఏదైనా సరే, సో ఫంక్షన్ ని క్రియేట్ చేసేటప్పుడు కానీ లేదంటే వైల్ కానీ డూ వైల్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేసేటప్పుడు సో మనం యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఎంటర్ ఇచ్చి సో ఇక్కడ 18 కోలన్ పక్కన ఎంటర్ ఇచ్చావు అంటే ఆటోమేటిక్ గా నీకు ఇక్కడ స్పేస్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా కర్సర్ కి ముందు స్పేస్ వచ్చేస్తుంది. సో ఈ నువ్వు ఆ ఆ, స్పేస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఐ కిందనే నువ్వు ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాసావంటే అది ఇండెంటేషన్ బ్లాక్ అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఎర్రర్. అర్థమవుతుందా? సో మనం ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కదా, ఆ, దానికి బదులుగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్పేస్ అనేది వాడుతున్నాం. గాట్ ఇట్? నువ్వు ఇక్కడ ఓకే. చూడు, ఈ ప్రోగ్రామ్ లో నువ్వు ఎక్కడ కూడా నువ్వు ఇది వాడలేదు, ఫ్లవర్ బ్రాకెట్ అనేది వాడలేదు. అవునా? ఆ, సో సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే బేసికల్లీ లో ఫ్లవర్ బ్రాకెట్స్ వాడతాము, బట్ ఇన్ పైథాన్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ యూజింగ్ ద ఫ్లవర్ బ్రాకెట్స్, జస్ట్ యూ నీడ్ ద స్పేస్ అండర్ ది ఫంక్షన్. ఓకే, అక్కడ నీకు స్పేస్ అనేది ఉండాలి. గాట్ ఇట్? ఓకే. మ్యామ్, C++లో ఎవ్రీ లైన్ ఎండింగ్లో సెమీకోలన్ పెడతాం కదా, ఇక్కడ కోలన్ పెడతామా? లేదు, ఓన్లీ ఫర్ ద ఫంక్షన్స్. ఓన్లీ ఓకే. ఫంక్షన్స్ కి మాత్రమే కోలన్ పెడతాం. సో నువ్వు ఇక్కడ చూడు, పైథాన్ లో మనం ఎక్కడన్నా స్టేట్మెంట్ ఎండ్ అయిన తర్వాత సెమీ కోలన్ ఇచ్చామా? ఆహా, ఇవ్వలే అందుకే. ఇవ్వలేదు కదా. సో అదే, ఉమ్, అందుకనే యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా మనం అంటాం పైథాన్ ని. ఓకే. ఓకే, సో ఇది యాక్చువల్లీ
థింగ్ ఆ అనేది. సో ఫంక్షన్స్ అయితే కోలన్ ఇవ్వాలి అంటే ఫంక్షన్స్ కి అయితే కోలన్ ఇచ్చి కింద స్పేస్ అనేది మనకు ఉండాలి. ఆటోమేటిక్ గా నువ్వు ప్రింట్ ఇక్కడ ఎంటర్ కొట్టావంటే నీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో నువ్వు దాన్ని అరేంజ్ చేయకూడదు. ఇక్కడ ప్రింట్ స్పేస్ వచ్చింది కదా అని వెనక్కి పంపిస్తే అది ఎర్రర్ కిందకి లెక్క. ఓకేనా? ఇండెంటేషన్ ఎర్రర్ అని వస్తుంది. అంటే ఇండెంటేషన్ ఎర్రర్ అంటే సింటాక్స్ ఎర్రర్. ఓకేనా? ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ బేసిక్స్. ఫస్ట్ సెషన్ ఇది. సెకండ్ సెషన్ రేపు అయిపోయిన తర్వాత నీకు కంప్లీట్ నేను ఈ పీడిఎఫ్ అనేది నేను పంపిస్తాను. సో వెన్ కమింగ్ బ్యాక్ టు యువర్ నెక్స్ట్ వీక్ క్లాస్, యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్. ఓకే. ఓకే.